నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. V3 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు రోజులాగానే చూసుకున్నట్టయితే మునుగోడు వార్తలతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ ప్రవేశం, అలాగే కీలక అంశంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాస్ నోటీస్, అలాగే T20 వరల్డ్ కప్లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ విజయానికి సంబంధించిన వార్తా కథనాలను మనం చూడొచ్చు. ముందుగా వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే అయోధ్యలో 18 లక్షల దీపాలు అనే వార్తను చూడొచ్చు. అయోధ్య దీపాల కాంతుల్లో వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా ఆదివారం నిర్వహించిన దీపోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సరయూ నదికి రెండు వైపులా మొత్తం దీపాలను 18 లక్షల దీపాలను వెలిగించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోను మనం చూడొచ్చు. ఇక్కడ ఇతర చోట్ల 3 లక్షల దీపాలను యూపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అతిపెద్ద దీపాల ప్రదర్శనగా గిన్నిస్ రికార్డు దక్కింది. వేడుకల సందర్భంగా 40 ఘాట్లు మందిరాలను అలంకరించారు. ఫైర్ వర్క్స్ లేజర్ షో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాన్ని శ్రీరాముడు ఆ కాలం నుంచి తీసుకున్నట్లు చెప్పారు. దానికి దీపావళి ధమాకా మరొక వైపు చూసుకున్నట్టయితే విరాట్ పటాకా అనే వార్తను చూడొచ్చు. ఉత్కంఠ పోరులో పాక్పై ఇండియా బోని. T20 వరల్డ్ కప్లో బోని 4 వికెట్లు కోల్పోయి ఓటమి దశలో ఉందనుకున్న భారత్ జట్టును విరాట్ కోహ్లీ గెలిపించడం జరిగింది. క్రికెట్ అభిమానులకు దీపావళి పండుగ రోజు ముందే వచ్చింది. T20 ప్రపంచ కప్ పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా మ్యాజిక్ చేసింది. ఆదివారం మెల్బోర్న్ గ్రౌండ్స్లో జరిగిన మ్యాచ్లో పాక్పై అపురూప విజయం సాధించింది. గత వరల్డ్ కప్ ఓటమికి బదులు తీర్చుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 159 పరుగులకు 8 వికెట్లు కోల్పోగా తర్వాత ఇండియా 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 31కే 4 వికెట్లు పోయి కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ అలాగే హార్దిక్ పాండ్యా గెలుపు బాటకు తీసుకెళ్లారు. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద అవార్డును గెలుచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ముఖ్యమైన ప్రధాన వార్తగా చూడొచ్చు. ఈనాడులో కూడా ఈ వార్తను చూసుకున్నట్టయితే కోహ్లీ దీపావళి ధమాకా అని చూడొచ్చు. T20 ప్రపంచ కప్ ఉత్కంఠ పోరులో పాకిస్తాన్పై భారత్ విజయం, విరాట్ అద్భుత పోరాటం అనే వార్తను చూడొచ్చు. లోపల పేజీలో కింగే అంటూ ఓటమి దశలో ఉన్న జట్టును ఏ విధంగా గెలిపించాడనే వార్తకు దాదాపు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కోహినూర్ విజయం అంటూ సాక్షిలో చూడొచ్చు. 82 నాట్అవుట్, పాండ్యా 40 నాట్అవుట్, హర్షదీప్ 3 వికెట్లు అనే వార్తను చూడొచ్చు. T20 ప్రపంచ కప్లో దాయాదాదిని దంచేసిన భారత్ శుభారంభం చేసిందనే వార్తను దాదాపు అన్ని దినపత్రికల్లోనూ మొదటి పేజీలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఓటమి దశలో ఉన్న జట్టును ఎలా బయటికి తీసుకొచ్చారనే వార్తను చూడొచ్చు. ఇక మనం మిగతా విషయాలను చూసుకున్నట్టయితే ఇంకా భారత్ జోడో యాత్రకు సంబంధించి తెలంగాణలోకి ప్రవేశించడం జరిగింది. వెలుగు దినపత్రికలో ఈ వార్తను చూసుకున్నట్టయితే దేశాన్ని ఏకం చేస్తాం, సంపన్నులు ఓవైపు సామాన్యులు ఓవైపుగా భారత్ విడిపోయింది, RSS బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి వెలుగు దినపత్రికలో చూడొచ్చు. రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర మక్తల్లోని కృష్ణా బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు ర్యాలీగా దూసుకురావడంతో తోపులాట, ఉత్తమ్ పొన్నాలకు గాయాలు. యాత్ర కొనసాగింపునకు చిహ్నంగా కాగడాలు రేవంత్కు అందించగా కర్ణాటక PCC చీఫ్ తొలి రోజు వాసునగర్ వరకు 5.2 కిలోమీటర్లు నడిచిన రాహుల్ దీపావళి సందర్భంగా యాత్రకు 3 రోజుల బ్రేక్ అనే వార్తను చూడవచ్చు. 3 రోజుల తర్వాత తిరిగి యాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి వార్తను మనం చూసుకున్నట్లయితే ఈనాడులో చూసుకున్నట్లయితే విద్వేషాలు రేపుతున్న భాజపా మా యాత్రను ఏ శక్తి ఆపలేదు, రాష్ట్రంలో కార్మికులు రైతులు యువతతో కలిసి నడుస్తాం. AICC అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో సందడిగా మొదలైన భారత్ జోడో యాత్ర తొలి రోజు యాత్ర ముగిశాక ఢిల్లీకి రాహుల్ తిరిగి 27న ప్రారంభం. 3 రోజుల విరామం తర్వాత తిరిగి మళ్ళీ యాత్రను చేపట్టే అవకాశం ఉంది. పూర్తిగా బీజేపీని RSSను టార్గెట్గా చేసినట్టుగా కనిపిస్తుంది. దాదాపు అన్ని దినపత్రికల్లోనూ చూసినట్టయితే ఇదే వార్తకు సంబంధించి వార్తను మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. సాక్షిలో చూసుకున్నట్టయితే కొద్దిమంది ధనవంతులు భారతం ఒకవైపు, కోట్లాది కార్మిక కర్షక యువత భారతం మరోవైపు, 2 వర్గాలుగా భారత్ అని. 2 వర్గాలుగా భారత్ అనేది పదే పదేగా
రాహుల్ వ్యాఖ్యల్లో చూడొచ్చు. దేశాన్ని మళ్ళీ ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ భావజాలాన్ని నిలదీయాలి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలి, అన్ని వర్గాలకు న్యాయం ఉపాధి దొరికే భారతదేశం కావాలి. తెలంగాణలో తొలి రోజు పాదయాత్ర ప్రసంగంలో కాంగ్రెస్ అగ్రనేత ఆదివారం ఉదయం 8:50 కృష్ణానది వంతెన మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన పాదయాత్ర వంతెనకు ముందే జాతీయ పతాకాన్ని రేవంత్ రెడ్డికి అప్పగించిన కేపీసీసీ చీఫ్ శివకుమార్, భారీగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు కృష్ణా వంతెన పొడవునా జన సందోహం. తొలి రోజు గంటలోనే ముగిసిన యాత్ర టైరోడ్ జంక్షన్ వద్ద మాట్లాడి ఢిల్లీ వెళ్లిన రాహుల్ 27న మక్తల్ నుంచి పునః ప్రారంభం, నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశం అనే వార్త చూడొచ్చు. మొత్తానికి 3 రోజుల విరామం తర్వాత తిరిగి వార్త ప్రారంభమవుతుంది, యాత్ర ప్రారంభమవుతుంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఒకే దేశం ఒకే న్యాయం, భారత్ జోడో యాత్ర లక్ష్యం ఇదే. మత విద్వేషాలు సృష్టిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు, వారి మధ్య సమైక్యతను కాపాడుకోవాలి, వారి నుంచి సమైక్యతను కాపాడుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి. తెలంగాణలోకి జోడో యాత్ర ఘన స్వాగతం, అడుగడుగున జనంతో కిక్కిరిసిన రహదారి. తొలి రోజు 4 కిలోమీటర్ల పాదయాత్ర అనే వార్తను చూడొచ్చు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది, కానీ 3 రోజుల విరామం. ఈ పాదయాత్ర సందర్భంగా చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ బీజేపీని అలాగే ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయడం జరిగింది. 2 వర్గాలుగా భారత్ ధనవంతుల వైపు బీజేపీ ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, అందరినీ ఏకం చేసే పనిలో యాత్రను చేపట్టాను, మా యాత్రను ఎవరు అడ్డుకోలేరంటూ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. తీవ్రమైన విమర్శలు బీజేపీపై, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై, అలాగే ఆర్ఎస్ఎస్పై కూడా విమర్శలు చేయడం జరిగింది. దేశాన్ని ఏకం చేయడానికే నా యాత్ర లక్ష్యం అంటూ ఇక 3 రోజుల విరామం తర్వాత మళ్ళీ తెలంగాణలో పునఃప్రారంభమవుతుంది అనే వార్తను చూడొచ్చు. ఇక మనం మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక్కడ కీలకమైన అంశంగా ఒకవైపు యాత్ర భారత్ జోడో యాత్ర ఇక్కడ తెలంగాణకు ప్రవేశించిన సందర్భంగా తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎట్టకేలకు హైకమాండ్ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. చాలా కాలం నుంచి అసంతృప్తితో వివిధ పార్టీ రేవంత్ రెడ్డిపై ముఖ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న, అలాగే రాజగోపాల్ రెడ్డి గెలుపునకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆడియో టేప్ కలకలంతో, కార్యకర్తతో ఆడియో టేప్ కలపకలంతో ఒక్కసారిగా హైకమాండ్కు రాష్ట్ర పీసీసీ కంప్లైంట్ చేయడం, దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎంపీ కోమటిరెడ్డికి షోకాజ్ అని వెలుగు దినపత్రికలో చూడొచ్చు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారిక్ అన్వర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల మునుగోడు బైపోల్ బీజేపీ అభ్యర్థి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు వెంకటరెడ్డి ఫోన్ చేసిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఆడియో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా చూసుకున్నట్టయితే షోకాజ్ నోటీస్ వరకు వెళ్ళడం జరిగింది. మనం ఇదే వార్తను మనం సాక్షిలో చూసుకున్నట్టయితే ఆడియో వీడియో షోకాజ్ అనే వార్తను చూడవచ్చు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధం. మొదట ఆడియో రిలీజ్, తర్వాత వీడియో కలకలం. బీజేపీకి ఓటేయాలని చెప్పడాన్ని సీరియస్గా తీసుకున్న అధిష్టానం 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు. ఆయనపై చర్యలు చేపట్టాల్సిందేనంటున్న పీసీసీ నాయకత్వం పట్టు. రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో కాంగ్రెస్లో కలకలం అనే వార్తను చూడవచ్చు. మునుగోడు ఉప ఎన్నికల్లో తన తమ్ముడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలుస్తాడంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలు ఒకవైపు, రాహుల్ గాంధీ పాదయాత్ర మరోవైపు ఉన్న సమయంలో వెంకటరెడ్డి వివరించిన తీరు కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి బహిర్గతమైన ఆడియో వీడియో ఆధారంగా చర్యలు చేపట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిపై 10 రోజులుగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ గడువు ముగిశాక ఆయనకు పార్టీ నుంచి బహిష్కరించే దిశగా చర్యలు ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చూసుకున్నట్టయితే మొత్తానికి గాంధీ భవన్లో వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మనకు చూసుకున్నట్టయితే ఈనాడులో కూడా ఈ వార్తను చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ అనే వార్తను చూడుతూ తన సోదరుడికి మద్దతు ఇవ్వాలన్న ఫోన్ కాల్కు పర్యవసానం తీవ్రంగా పరిగణించిన ఏఐసీసీ
మొత్తానికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బహిష్కరిస్తారా? గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ తర్వాత పెద్దగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. కానీ ఈసారి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ వెంకటరెడ్డిపై షోకాజ్ నోటీస్ తోటి ఆపేస్తుందా, తదుపరి చర్యలు తీసుకుంటుందా, సస్పెండ్ చేస్తుందా, లేకపోతే షోకాజ్ నోటీస్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా స్పందిస్తారా, ఏమైనా వివరణించే ప్రయత్నం చేస్తారా అనేది 10 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఈలోపు ఎన్నికలు కూడా దగ్గర పడే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాన్ని అవలంబిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలామందికి చాలా సందర్భాల్లో కేవలం కొంతమందికి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఉన్న సందర్భాలు, మరియు సందర్భంలో షోకాజ్ నోటీస్ ఇచ్చినా పెద్దగా పట్టించుకున్న సందర్భాలు, షోకాజ్ నోటీస్కు వివరణ ఇస్తే సంతృప్తి చెందిన సందర్భాలు, ఇలాంటి సందర్భాలు కాంగ్రెస్లో చాలానే జరుగుతుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే ఇక మునుగోడుకు సంబంధించి విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ ఫ్యామిలీకి కొత్తగా జైలు కట్టాలంటూ రాజగోపాల్ రెడ్డి విమర్శలను చూడొచ్చు. కేసీఆర్ ఖేల్ ఖతం చేయడానికే మునుగోడు బైపోల్ వచ్చింది. కూసుకుంట్ల 10,000 సాయం చేసినట్లు చేసే దాంట్లో 5,000 తాగుతాడు. టీఆర్ఎస్ కౌరవ సైన్యం మునుగోడులో దిగింది ఫైర్. కేసీఆర్ 1,00,000 కోట్లు మింగి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు వివేక్ వెంకటస్వామి. వార్తను చూడొచ్చు. తండ్రి 420, కొడుకు 840, వచ్చే ఏడాది కవితకు జైల్లో బతుకమ్మ ఆట, రాజగోపాల్ రెడ్డి విమర్శ అనే వార్తను చూడొచ్చు. నేను గొర్రెల పైసలు అడ్డుకున్నట్లు ప్రమాణం చేస్తావా సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి మరొక వైపు చూసుకున్నట్టయితే అంతే ధీటుగా కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఒక్కడికే 1,000 కోట్ల కాంట్రాక్టుల రాజగోపాల్ రెడ్డి అకౌంట్లోనే 18,000 కోట్లు కేటీఆర్ బాగా సంపాదించిండు కదా, ఇంటికి తులం బంగారం ఇస్తాడట. కర్ణాటకలో కళ్ళు గీత వృత్తిని బ్యాన్ చేసిండ్రు. ఇక్కడ గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం. కడుపులో పెట్టుకొని చూసుకునే వారు కావాలన్నా, కడుపు మీద తంతున్న వాళ్ళు కావాలన్నా. మన్నెగూడ గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక్కడ సాక్షిలో చూసుకున్నట్టయితే కార్పొరేట్ కమలం గరీబుల్ల గులాబీ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలను చూడొచ్చు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల రోడ్ షోలో కేటీఆర్ 18,000 కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయారని విమర్శ. ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే వచ్చింది కాదని వ్యాఖ్య. టీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపు. ఆదివారం అర్ధరాత్రి గట్టుప్పల రోడ్ షోలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరొక వైపు సాక్షిలో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్లో ముసలం ఖాయం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఈ సర్కార్ నడుస్తుందనే గ్యారంటీ లేదు. సాక్షి ఇంటర్వ్యూలో బండి సంజయ్. కేసీఆర్ ఓటమి భయంతో మునుగోడులో కోట్లు ఖర్చు పెడుతున్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలం. మోడీ చరిస్మానే గెలిపిస్తుంది. అవినీతి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానడం పెద్ద జోక్. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే మునుగోడులో అభివృద్ధి పనులు. టీఆర్ఎస్లో ఓటమి భయం కనిపిస్తోందనే వ్యాఖ్య. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనకు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బులు మద్యం పంపిణీ చేయాలని సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్ల వారీగా బాధ్యతలు అప్పగించాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనే విమర్శలు మనం సాక్షిలో ప్రత్యేక ఇంటర్వ్యూలో చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఈనాడులో కూడా ఈ వార్తను చూసుకుంటే గరీబోళ్ళ కమలానికి కార్పొరేట్ కమలానికి గరీబోళ్ళ గులాబీకి పోటీ అంటూ ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే రెవెన్యూ డివిజన్గా చెండూరును రెవెన్యూ డివిజన్గా చేస్తానని మరొక హామీ రావడం జరిగింది. గతంలో గట్టుప్పల మండలాన్ని హామీ చాలా కాలం. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. ఇప్పుడు చెండూరు రెవెన్యూ డివిజన్ అనేది కేటీఆర్ కొత్త హామీగా కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక కార్పొరేట్ కమలానికి గరీబుల గులాబీకి మధ్య జరుగుతున్న పోటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాసులు కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారని విమర్శించారు. తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే చెండూరును రెవెన్యూ డివిజన్గా చేస్తామని హామీ ఇచ్చారు. అంటే కేవలం ఒకవేళ గులాబీని అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మాత్రం ఇక్కడ చెండూరును రెవెన్యూ డివిజన్గా చేస్తానని చెప్పడం ద్వారా ఒకవేళ ఓడిపోయినట్టయితే చేసే అవకాశమే లేదనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక త్వరలో గీత కార్మికులకు బీమా, మోపెడ్లు ఇస్తాం గౌట సంఘం అలా సమ్మేళనంలో
కేటీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు ఈనాడులో కూడా విమర్శల్ని మనం చూసుకున్నట్టయితే పరస్పర విమర్శలకు సంబంధించి బీజేపీ విమర్శల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కమలం గెలిస్తే తెలంగాణ వికాసం, తెరాసాను గెలిపిస్తే ఒక్క కేసీఆర్ కుటుంబానికే లాభం, బండి సంజయ్. మునుగోడు ప్రజల తీర్పుపై తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం మునుగోడు భాజపా కార్యకర్తల ఆత్మీయ సమావేశం నగరంలోని నాగోల్లో జరిగింది. నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపూర్, పుల్లెంల, ఇడికూడ, బంగారుగడ్డ, దోనిపాంల, అంగడిపేటలో రోడ్ షోలు సాగాయి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణకు కేసీఆర్ కుటుంబం పరిమితమైందనే విమర్శ. మరొక వైపు చూసుకున్నట్టయితే కేసీఆర్ ఇక్కడ జంపింగులు పర్వం కొనసాగుతుంది. మరొక వైపు గతంలో కాంగ్రెస్లో పనిచేసి తదనంతరం బీజేపీలో చేరిన పద్మశాలి వర్గానికి చెందిన రాపోలు ఆనంద్ భాస్కర్ భాజపాకు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఆపరేషన్ ఆకర్ష్కు టీఆర్ఎస్ కేసీఆర్ పదును పెట్టడం జరిగింది. బీజేపీని టార్గెట్ చేస్తూ భిక్షమయ్య గౌడ్, బీజేపీలో ఉన్న భిక్షమయ్య గౌడ్, బీజేపీలో ఉన్న దాసోజీ శ్రావణ్, బీజేపీలో ఉన్న స్వామి గౌడ్, ఇప్పటికే ముగ్గురిని తన వైపుకు తిప్పుకున్న కేసీఆర్ మరొక వైపు సామాజిక వర్గాల పరంగా చూస్తూ గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన భిక్షమయ్య గౌడ్ను, స్వామి గౌడ్ను చేర్చుకున్న కేసీఆర్ దాసోజీ శ్రావణ్ను చేర్చుకోవడం జరిగింది. తదనంతరం ఇప్పుడు గౌడ సామాజిక వర్గం తర్వాత అత్యధికంగా ఉన్న పద్మశాలీలు కూడా కొంతవరకు బీజేపీకి సానుకూలంగా ఉండే వర్గంగా చెప్పుకోవచ్చు. రాపోలు ఆనంద భాస్కర్ని టీఆర్ఎస్ ఆకర్షించడం జరిగింది. నేడో రేపో టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. భాజపాకు మాజీ ఎంపీ రాపోలు గుడ్ బై, సీఎం కేసీఆర్తో భేటీ. నేడు తెరాసోకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భాజపాను వీడి తెరాసలో చేరనున్నారు. ఆయన ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారనే వార్తను చూడొచ్చు. మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ అయితే ఇరు పార్టీల నుంచి కొనసాగుతుంది. బూర నర్సయ్య గౌడ్ ఒక్కడు పార్టీ మారడంతో దానికి కౌంటర్గా ఇప్పటికే 4 నాయకులను బీజేపీ నుంచి తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ నుంచి కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టిక్స్ పల్లె రవికుమార్ని కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఇక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో సైతం ఈ వార్తను చూసుకున్నట్టయితే గీత కార్మికులకు బీమా అనే వార్తను చూడవచ్చు. మోపెడ్లు ఇస్తాం, బైండ్స్లో కళ్ళు సొసైటీలకు రిజర్వేషన్స్ పరిశీలిస్తాం. కర్ణాటకలో కళ్ళు గీతను నిషేధించిన బీజేపీకి గురపాఠం చెప్పాలి. ఆ పార్టీలోనే ఓబీసీలో మోర్చా కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేనేలేదు. గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయండి, కేంద్రానికి ఆన్లైన్లో పిటిషన్ అనే వార్తను చూడవచ్చు. ఇక మనం ఆంధ్రజ్యోతిలో మరొక వార్తను చూసుకున్నట్టే ప్రత్యేక ఇంటర్వ్యూ, ఆంధ్రజ్యోతి స్పెషల్ ఇంటర్వ్యూ బండి సంజయ్కి సంబంధించిన ఇంటర్వ్యూని చూడొచ్చు. మునుగోడు ఉప ఎన్నికతో రాజకీయ ప్రకంపనలు, అభ్యర్థి బేరీజులో నియోజకవర్గ ఓటరు, ఈ బీజేపీకి 20,000కు పైగా మెజారిటీ పక్క, టీఆర్ఎస్ గెలుపు, కేసీఆర్ అవినీతి ఆమోదమే, మంత్రులు పోలీసు వాహనాల్లో డబ్బు సరఫరా, సీఎంలకు 3 సంస్థల సహకారం, వాటిని వదలం, కేసీఆర్ ఎదుట మోకరిల్లిన ఎర్ర గులాబీలు, తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ జోడీ యాత్ర. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో బండి సంజయ్ అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే విమర్శల పరంపర అలాగే ఆపరేషన్ ఆకర్ష్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి